మాకు ఇల్లు లేదు ఇప్పుడు ఏడ ఉండాలి ఆ జాగా మాకు ఇప్పియలేదు. మీకు ఎందుకు అధికారులు? మీరు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ కోటేసి మీరు ఎందుకు మమ్మల్ని పట్టించుకుంటారు? ఓట్లేసి కావాలి, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోరా? ఓట్లేసినాడు కావాలంటారు. ఇవాళ మా ఇల్లు పోతుండే కూలగొట్టుడు బీదలం అయితే వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇప్పిస్తాను ఉండద్దా మీకు? కాళ్ళు లక్ష రూపాయలు కాలుకు చదివే 3 కుట్లు పడే కాలుకు 3 కుట్లు పడే ఏ లాభం? మీరు ప్రజాసేవ ఉంది చేసే లాభం మీరు ఊలేకపోతే ఈనాడు పేపర్ ఆయన ఒక ఆయన వచ్చింది ఏందని తెలుసుకోవటం తెలిసిన పంపిస్తే వాడిని ఉరికిచ్చి కొట్టింది ఈనాడు పేపర్ ఆయన. కాగితాలు దగ్గర 50,000 కావచ్చు కాగితాలు కడితే మీ పండాలు పెట్టే కాంచి 50,000 కాగితాలకు అయినాయి. ఏడాది పోతే 2 ఏళ్ళు పోతే 3 ఏళ్ళు అయితే కానే కట్లే పని ఏ లాభం తిరిగి. నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. ప్రస్తుతం అయితే ప్రజాభవన్ దగ్గరకు అయితే వచ్చేసాము. మరి ఈ రోజు చూసుకుంటే మరి చాలా మంది ఏ సమస్య మీద రావడం జరిగింది. అంతకుముందు చూసుకుంటే ఇంద్రమ్మ ఇల్లు అలాగే రేషన్ కార్డు సమస్య పైన అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ రోజు ప్రజలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఏ సమస్య మీద వచ్చారనేది అయితే మరి వాళ్ళనే అడిగి నేరుగా తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం రండి. మనం చెరువుపల్లి విలేజ్ ఎన్నిసార్లు వచ్చింది? 15 సార్లు వచ్చిన గవర్నమెంట్ వచ్చినాక ప్రజావానికి 10 సార్లు వచ్చిన. అంత ముందు మధ్యలో ఒక లెటర్ ఇచ్చారు చిన్నది, అది తీసుకొని రమ్మని. అంత ముందు స్టాంపేసి ఇచ్చారు. డీజీపీ కాడిపోయిన, ఎస్పీ కాడిపోయిన, 3 కలెక్టర్ మారిరు, 3 ఎస్పీలు మారిరు. గవర్నమెంట్ వచ్చి 14 ఏళ్ళు అయిపోయింది వచ్చి. నాది 219 గజాలు. నేను వైశ్యుడిని, నాకు ఒకటే బిడ్డ హైదరాబాద్ ఇచ్చిన. నేను బతకొచ్చిన ఇక్కడ. వాడు 219 గజాలని మొత్తం కూలగొట్టుకొని కట్టుకుండు. ఆయన బీఆర్ఎస్ లీడరు. ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చింది. మళ్ళీ దానికి 219 గజాలకు లోన్ కూడా తీసుకున్నాను నేను. అమ్మ తీసుకుంటే ఏం జరిగింది? దాని ముందర ఇంకో గుంట జాగుంది, మా తాతలకు సంపాదించింది. దాంట్లో బర్ర కట్టేసిండు, గడ్డాం పెట్టిండు, ట్రాక్టర్ పెట్టిండు, వీల్స్లు పెట్టిండు. మనం వాడు ఉండగానే వస్తుంటారు ఎయిరా మేమేమో బలం లేదా, కోంటోలం చేత కాదు, పైసలు లేవు. మీరు పని చేయాలండి. మీరు ఓట్లు నాడు వేపించుకుంటారు. ఇవాళ మీరు వాళ్ళు చేస్తున్న మాత్రం లేని వాళ్ళు మాత్రం చేయాలని మీకు ఉండాలి. ఓట్లేసినాడు కావాలంటారు. ఇవాళ మా ఇల్లు పోతుండే కూలగొట్టుడు బీదలం అయితే వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇప్పిస్తాను ఉండద్దా మీకు? కాళ్ళు చూడు కేలైతే కాళ్ళు 1,00,000 రూపాయలు కాలుకు తలకాయకు 3 కుట్లు పడే కాలుకు 3 కుట్లు పడే ఏ లాభం? మీరు ప్రజాసేవ ఉండి చేసే లాభం మీరు? ఇంతకుముందు 4 వీడియోలు వచ్చిన, ఒక్క వీడియోనే వచ్చింది ఇలా. దీన్ని చేసే వాళ్ళు ఉన్నారు కాదంటలేను, కానీ అక్కడ పని కావట్లేదు. ఇక్కడ ప్రజావాణిలో వస్తున్నారు, పని చేస్తున్నారు. దివ్యవాణి వచ్చింది, రాజశేఖర్ చేస్తున్నారు, తహసీల్దార్ గారు చేస్తున్నారు. అందరు బాగానే చెప్తున్నారు, మీరు అందరు బాగానే చేస్తున్నారు. అక్కడ పోయేసరికి పని కావట్లేదు. నారాయణ రెడ్డి కలెక్టర్ ఒక్కడే కలెక్టర్ చేసిండు, ఆయన రంగారెడ్డి కలెక్టర్ వచ్చేసిండు. లాస్ట్ మూమెంట్ లో డిపిఓని పిలిపించిండు, కార్యదర్శిని పాత కొత్త ఎండిఓ గారిని పిలిపించిండు. వాళ్ళు కరెక్ట్ వాళ్ళదని చెప్పారు. వాళ్ళు ఎంక్వైరీ ఊలేకపోతే ఈనాడు పేపర్ ఆయన ఒక ఆయన వచ్చిండు ఏందని తెలుసుకోవటానికి. ఆయన తెలిసిన పంపిస్తే వాడిని ఉరికిచ్చి కుట్టిరు ఈనాడు పేపర్ ఆయనని. ఆయనకు మేము 500 తీసుకున్నాం. ఆయన దెబ్బలు తగ్గితే మేము పెట్టుకున్నాం. 500 మేము తీసుకున్నాం. మళ్ళా ఆయన కొట్టింది. లోపలికి 10 సార్లు పోయిండ్రు కదా, ఏమంటున్నారు మరి? ఏమంటుంది? దీవమని మేడం చేస్తా అంటుందమ్మా, నీకు చేస్తామా నీకు చేస్తా అంటుంది. కానీ ఆమె కూడా బాగా చేస్తుంది. దీవమని మేడం చెప్పినా కానీ కొద్దిగా కదిలింది చేసింది. రాకేష్ సార్ బాగా చేస్తుండు. ఇప్పుడు తహసీల్దార్ సార్ అట మనకి చేస్తాడు. ఈ 3 వారాల నుంచి కొద్దిగా కదిలింది. కానీ మేము ఎండకు తిరగలుగా పోతున్నాం. ఏం లాభం? ఈడి బొమ్మంటే ఆడి బొమ్మంటే ఈడికి బొమ్మంటారు. ఈ కాగితాలకు నిన్న 500 అయింది జిరాక్స్ తీస్తే. మొన్న 5 కాగితాలకి దగ్గర 50,000 కావచ్చు కాగితాల ఖర్చు. ఈ పంజాబ్ పెట్టే కాంచి 50,000 కాగితాలకు అయినాయి. ఆ 50,000 బతకలేకపోయినా, ఒట్టికి ఇచ్చి తీసుకొని తిని బతకలేకపోయినా. ఎందుకు పెట్టాలి? ఎందుకు మనుషులను జయించాలి? ఏడాది పోతే 2 ఏళ్ళు పోతే 3 ఏళ్ళు అయితే కానే కట్టలే పని ఏ లాభం తిరిగి. అంటే ప్రజాపాలన, ప్రజల కోసం మేము సమస్యలు తీరుస్తాము అని అయితే అంటున్నారు కదా. మరి మాదైతే పని కాలే. దివ్యమని మేడం చేస్తా అంటుంది. ఆమె చేయబట్టే కొద్దిగా కదిలింది. రాకేష్ సారు చేస్తుండు. ఇప్పుడు తహసీల్దార్ కూడా చేస్తాడు. మా ఇల్లన్నీ వచ్చింది. అలా నల్గొండ పోయినంగా ఆగుతున్నాడ. కలెక్టర్ కడ ఆగుతుంది. కలెక్టర్ చేయాలి ఇది. కలెక్టర్ నేనేమంటుంది? మీరు ఆడిపోరు ఇది పోరు మీరు ఆడ పోరు అంటుంది ఆమె కలెక్టర్ అమ్మ. చెప్పాలి కదా, ఇక్కడ మీ దగ్గర అడగమంటున్నారు అని అడగాలి అన్న. ఇప్పుడు వచ్చితే ఇప్పుడు అడుగుతుందని వచ్చిన కలెక్టర్ మేడం అది చేస్తలే మాడిపోతుంది. నేనేం చేయాలని మాట్లాడుతుంది. సొంత బిల్లు పోయినాక జాగా మాదినప్పుడు మీరు చేయాలి. మా జాగాలో వాళ్ళు కట్టుకోరు కదా. కట్టుకున్నప్పుడు మీకు అధికారం ఉంటది. మీరు గులగొట్టియాలి, మీరు చేయాలి. ఎందుకు చేస్తున్నా? మమ్మల్ని ఎందుకు రప్పిస్తారు? రప్పియద్దు మీరు చేతగానే. ఎప్పుడు 40 నుంచి వస్తుంది, 4 గంటలు లేచి వస్తుంది. 15 సార్లు 40 నుంచి మంచిగా 500 ఆయనకు. నాకు టికెట్ లేదు కానీ బస్సు ఫ్రీ నాకు. ఆయన టికెటే. అంత ముందుకు నాకు కూడా 1000 రూపాయలు ఇద్దరు పోతే 2002 కాంచి తిరగబట్టి 2002 ఆయన పైన ఉండే ఎమ్మెల్యే
కంచాల భూపారెడ్డి చేసింది మాకు. కంచాల భూపారెడ్డి చేస్తే ఈ పంచాయతీ అయితే అయిపోవు. కంచాల భూపారెడ్డి అంటాడు కదా, ఆయన ఏం చేసిండంటే అవతల 10 మంది పని తీసుకురా అంటే ఇట్లా నిలబడడం తీసుకొచ్చినాక ఏం చేసిండు ఆయన, ఆయన కీపో పైసలు ఇస్తాడు, ఆయన కీపో అంటే పైసలు ఇస్తావు అంటే ఆయనకి ఇస్తే ఆయన కావాలా, మేము లోకల్లో చేసుకోలేము. పైసలు తీసుకొని ఇప్పుడు 1 లక్ష 2 లక్షలు ఇస్తే తీసుకొని పక్క దొరుకుతాం, ఈ పంచాయతీ ఉండదు కదా తల్లి అని నేను చెప్పనన్నాడు. చెప్పనన్నాక మేము ఊకున్నాం. ఈమెమన్నది మీ జాగా అయితే అట్లా ఇస్తారు, సరే బయటకి వెళ్ళాం. ఏం చేస్తాం? అట్లా ఇస్తారా? ఇప్పుడు కంచాల భూపారెడ్డి నన్ను జాగా వెళ్ళిపోమ్మన్నాడు, నేను ఇచ్చిన ఆయనంతా జాగ్రత్త వదిలిపెట్టుకున్నట్టు. ఆ సారు వదిలిపెట్టుకుంటే ఇప్పుడు మీరంటే ఇచ్చారు, మాకు లేని మీరు ఎట్టిస్తాం, మీరెత్తి ఇస్తారా సార్ అన్న నువ్వు బయటకు వెళ్ళన్నాడు. అట్టేనా అనేది? ఇప్పుడు ఆయన పిల్లలు బాధపడితే వాళ్ళకి అర్థమవుతుంది. మా బాధ వాళ్ళకి ఎవరు చెప్పుకోవాలి? మేము తిరగడం ఎందుకు, చేయకుండా చేయడం చెప్పాలి. మీరు ఏం కోరుకుంటున్నారు? మా జాగా మాకు రావాలి. రేవంత్ రెడ్డి కాడికైనా పోతాం, ఎడికైనా పోతాం. మా జాగా మాకు రావాలి, మాకు ఇల్లు కావాలి. ఈ 2 నెలలు వానలు వస్తే మేము ఏడ ఉండాలి? ఉన్న ఇల్లు పిల్లకి ఇచ్చారు కట్నం కింద, మాకు ఇల్లు లేదు. ఇప్పుడు ఏడ ఉండాలి? మా జాగా మాకు ఇప్పియడానికి మీకు ఎందుకు అధికారులు? మేము కాంగ్రెస్ నుండి కాంగ్రెస్ కోటేసి మీరు ఎందుకు మమ్మల్ని పట్టించుకుంటలేరు? కోటేసినప్పుడు కావాలి, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోరా? ఇప్పుడు వాళ్ళేమంటే బాగా ఎందులో ముట్టి మీద అంటే ఎందులో వాళ్ళు అంటుంది. వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చింది. మమ్మల్ని ఎవరిని పట్టించుకోవాలి, ఎవరు చేయాలి? అమ్మ ఏ సమస్య మీద రావడం జరిగింది? ఇల్లు గురించి వచ్చింది. ఇల్లు గురించి అంటే మొదటిసారి రావడమా? ఇంతకు ముందు కూడా వచ్చారు ఇక్కడికి? ముందు కూడా వచ్చింది. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ? 1 టైం వచ్చింది. 1 టైం వచ్చారా? మరి లోపలికి వెళ్ళారా? వెళ్ళాము. ఏమంటున్నారు మరి? ఈ లిస్ట్ 2లో వచ్చింది, సర్వేకి వస్తారు మళ్ళీ అని అంటారు. ఓకే, వస్తుందని అయితే చెప్తున్నారా? చెప్తున్నారు. ఓకే, మరి మీ ఇంటి దగ్గర చాలా మందికి కూడా పేదలకి ఇల్లులు వస్తలేవు, ఉన్న వాళ్ళకి వస్తున్నాయని కూడా అంటున్నారు. సో ఆ సమస్య మీద మీకు కూడా ఉందా? ఉంది. పేర్లు సర్వేర్ నేమ్ అన్ని కూడా వెళ్ళిపోయినాయి, తీసేసారు. నెంబరు పేరు అని అంటారు. అయితే వస్తుందో రాదో తెలీదు. మళ్ళీ వస్తే మీకు వస్తుంది పో అని చెప్పేసి పంపించారు. ఇది 2వసారా మీరు రావడం? ఓకే, మరి మీకు నమ్మకం ఉందా వస్తుంది అని? ఇక చూడాలి. నమ్మకం ఉందంటే చేస్తా అంటారు కానీ చేయట్లేదు. రేషన్ కార్డు కూడా చేయట్లేదు. మరి కొత్తది అప్లై చేసుకోమన్నారు కదా, చేసుకున్నారు? చేసినాము. అక్కడిక్కడ తిప్పుతారు కానీ అయితలేదు. ఇప్పటి వరకు కూడా కాలేదు. అంటే మీ ఇంటి దగ్గర చాలా మంది కూడా ఇంద్రమ్మ ఇల్లు కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళకి ఏమన్నా వచ్చినాయా? ఇక వచ్చినాయంటే జాగా ఉన్న వాళ్ళకి ఇస్తామంటారు కానీ మా ఇంటి పక్కకు మాత్రం జాగాలు ఎవరికి లేవు. అందరి లిస్ట్ 2లో వచ్చినాయి, ఇస్తామని అంటారు. ఇక అంత తెలియదు. ఓకే, మరి లోపలికి వెళ్ళిండ్రు కదా మీరు? ఓకే, రెస్పాన్స్ బాగుందా లోపల? బాగానే ఉంది. చూసి లిస్ట్ 2లో ఉందమ్మా నీ పేరు వస్తుంది వెళ్ళిపో అని అన్నారు. అంతే. థ్యాంక్ యూ. ఓకే సార్, మీ పేరు? విద్యాసాగర్. ఓకే, ఏ సమస్య మీద రావడం జరిగింది ఇక్కడ? నా భార్య పేరు మీద ఉన్న 2 ఎకరాల 10 కుంటల పాస్బుక్లో నాకు షిఫ్ట్ అయ్యేసరికి 5 కుంటలు తగ్గించి పంపించిండ్రు. నేను నంబర్ ఆఫ్ టైమ్స్ ఎంఆర్ఓ ఆఫీస్కు ఇవ్వడం జరిగింది, ఏమీ జాలే. కానీ ఇక ఇది ప్రభుత్వం యొక్క ఒక మంచి ఇది కాబట్టి దీని ద్వారానన్నా నాకు మేలు జరుగుతుందని ఇక్కడికి రావడం జరిగింది. అంటే మొదటిసారి ఇక్కడికి రావడం? ఇంతకు ముందు కూడా వచ్చారా? లేదు, నేను మొదటిసారి. ఇది వేరే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను కానీ మళ్ళా పాస్బుక్లో నా కులము బీసీడి బీసీడి సీరియల్ నంబర్ 20 అది రావాల్సింది జనరల్ వేసేసిండ్రు. అవన్నీ ఆ 2 అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి లోపలికి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేస్తారా? నేను ఫస్ట్ చేసుకొని వచ్చిన వాటికి సంబంధించినవన్నీ పేపర్లు కూడా జతపరిచాను. ఫామ్ ఇచ్చారు కదా, లోపల రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? రెస్పాన్స్ మేము ఇచ్చిన వాటిని అన్నీ రాసి అక్కడ వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు అమ్మ. ఇక అయినప్పుడు ఆశిద్దాం. మీ యొక్క కృతజ్ఞతలు కూడా మాకుంటాయి. ఓకే, అంటే మీకు మీ సమస్య తీరుతుందని అనుకుంటున్నారా? నమ్మకం ఉంది. ఎందుకంటే లార్జ్ స్కేల్లో సిబ్బందిని కేటాయించడం జరిగింది కదమ్మా. అక్కడ తక్కువ టైంలో అందరూ చేయలేరు. ఇక్కడ ఆశిద్దాం ఏదైనా మనకు మేలు జరుగుతుందని. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.
సో చూసాం కదా ఈరోజు ప్రజాభవన్ దగ్గర ఉన్న ప్రజలతో అయితే మాట్లాడడం జరిగింది. అలాగే వాళ్ళ సమస్యలు కూడా తెలుపుకోవడం జరిగింది. కొందరైతే మాకు నమ్మకం ఉంది తీరుతుందని అయితే చెప్పడం జరిగింది. ఇంకా మరి కొందరైతే చూసుకుంటే మేము 10 సార్లు వచ్చినాం 15 సార్లు వచ్చినాం అయినా కూడా మా సమస్య తీరడం లేదు అని అయితే కన్నీరు మున్నీరుగా అయితే విలిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే కొందరు ల్యాండ్ సమస్యల మీద వచ్చారు, అలాగే రేషన్ కార్డు సమస్యల మీద, అలాగే ఇళ్ల సమస్యల మీద కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మరి ప్రజాభవన్ దగ్గర నుంచి యాంకర్ రచనతో కెమెరామ్యాన్ కిరణ్.